హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మార్నింగ్ రొటీన్ చేయబోతున్నాను, చూసేయండి. పచ్చల కూర, గోంగూర పులుసు ఒకటండి, చామగడ్డల పులుసు ఒకటి. మీరేం చేస్తున్నారండి? కామెంట్లో చెప్పండి. చామగడ్డలు అయితే చిన్న ముక్క నీట్గా కడిగేసి ముక్కలు కోసి ఉడకబెట్టుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటున్నానండి. పల్లీ చట్నీ అయితే చేసుకోబోతున్నానండి. అందులో ఏమేమి వేస్తాయి అనుకుంటున్నారా? పచ్చిమిర్చి, పల్లీలు, ఉల్లిగడ్డ ముక్కలు, మునగాకు, నువ్వులు వేసి ఎంచుకున్నానండి. కొంచెం పిల్లలకి హెల్తీగా పెట్టాలి కానీ మనం చేసే దాంట్లో మిక్సీ పట్టేసుకుంటున్నానండి. నేను కొంచెం పుట్నాలు కూడా యాడ్ చేశానండి. ఉప్పు, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకుంటున్నానండి. అయితే బచ్చల కూర పులుసు ఏమేసి చేస్తున్నాను అనుకుంటున్నారా? బచ్చల కూర అండ్ గోంగూర అండి. చింతపండు ఇంకేమి యాడ్ చేయలేదు నేను, ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదండి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. అలాగే చామగడ్డలు ఉడుకుతున్నాయండి. నేను చట్నీ పోపు పెట్టుకున్నాను అండి. 2 ఎండుమిర్చి 3 ముక్కలు చేసి వేసుకున్నానండి. పోపు గింజలు అదే కళాయిలో తాలింపు వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పోపు గింజలు వేసుకుంటున్నాను. కరివేపాకండి. ఇంకేంటండి, మీరేం చేస్తున్నారు? కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చేటట్టు చూడండి అండి. అందరికీ షేర్ చేయండి అండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకే అండి, చట్నీ పోపు వేసేసుకున్నాను. చూసారండి, కొంచెం గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్లో ఉందండి. మా పిల్లలైతే మంచిగానే తింటారండి. అట్లుంది ఇట్లుంది అని అయితే ఏమన్నారు. వాళ్ళకి కొంచెం హెల్తీగా పెట్టారు కాబట్టి కొంచెం అన్నీ వేసి అలా పెట్టే దాంట్లో కొంచెం హెల్తీగా అండి. ఓకే అండి, ఇది ఉడికిపోతుంది. కారం కూడా వేసుకున్నానండి. కారం, ఉప్పు వేసేసుకున్నాను. ఎనిపేసాను అది పోపు పెట్టుకుంటున్న దానికి కూడా. 4 ఎల్లిపాయలు ముక్కలు కోసి పెట్టుకున్నాను. 2 ఎండుమిర్చి, ఎల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను అండి. పెద్ద పెద్ద ముక్కలు అయితే పిల్లలు తినలేరు కదండి. అలా చిన్న ముక్కలు అనుకోండి, వాళ్ళకి అన్నంలో వెళ్ళిపోతాయి. పోపు గింజలు వేసుకుంటున్నాను. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. ఏంటక్క మీరు అన్నిటిలో అలా మునగాకు అన్నీ వేస్తున్నారు అనుకుంటున్నారా? పిల్లలకు మంచిదండి. అన్నీ చెప్తున్నారు కదా మన డాక్టర్లు. అన్నీ ఎల్లిపాయలు కానీ ఏదైనా సరే పిల్లలకి హెల్తీగా పెట్టాలి అని, అందుకే కొంచెం ఆ చిన్న ప్రయత్నం అండి. నువ్వులు ఇవన్నీ డైలీ రొటీన్లో మేము వాడుతూనే ఉంటామండి. అలాగే ఇంగు వేసుకుంటున్నాను. ఓకే, పోపు వేగిపోయింది. ఆఫ్ చేసేసుకొని పులుసులో వేసుకుంటున్నాను. చూసారా, లుక్ బాగుంది కదా? ఓకే అండి, ఆ కర్రీ అయిపోయింది. పిల్లలకి టిఫిన్ ఇస్తున్నాను. దోశ ఏంటి అలా వచ్చింది అనుకోకండి అండి. ఫోన్ నేనే పట్టుకొని వీడియో తీస్తున్నాను, సో అందుకని అది అలా వచ్చిందండి. కెమెరా కూడా షేక్ అవుతుంది, చూసారా? అప్పుడు దాకా నేనే వీడియో తీసుకున్నానండి సొంతగా. తర్వాత కర్రీకి వచ్చేసి మా వారు తీశారండి. ట్రైపోర్డ్ లేదండి, మెల్లగా కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఓకే, దోశ కాలిపోయింది, తీస్తున్నాను. ఫస్ట్ దోశ ఎప్పుడైనా సరే కొంచెం ఇసుకిస్తుంది కదా అండి. మీకు కూడా అలాగే ఉంటే కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ అయితే ఆయిల్ రాసేసి వేసుకున్నాను దోశ. మా బాబుకి ఇస్తున్నాను. ఓకే అండి, కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. కళాయి పెట్టుకున్నానండి. చామగడ్డల పులుసుకి ఆయిల్ వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పోపు గింజలు వేసుకున్నాను. ఎండుమిర్చి, పసుపు. వామ్మో, చామగడ్డలు అయితే చాలా చిరాకండి. అవి జిడ్డు జిడ్డుగా ఉంటాయి. అది పొట్టు తీయాలన్నా చిరాకే, కట్ చేయాలన్నా చిరాకే వేసింది నాకైతే. నేనైతే పెద్దగా ఇష్టంగా తినను, మా వారికి బాగా ఇష్టం. ఓకే అండి, 3 ఆనియన్స్ ముక్కలుగా కోసేసుకొని అందులోనే కరివేపాకు వేసేసి పెట్టేశాను. చింతపండు అండి, 6 నిమ్మకాయ అంటారు చూసారా, అంత సైజు చింతపండు నానబెట్టుకున్నాను. నేనే వీడియో తీసుకుంటున్నాను సెల్ఫ్గా, అందుకే కట్ చేయద్దు కావట్లేదు. తర్వాత మా వారిని పిలిచాను. ఇక
ఓకే అండి, చామగడ్డలు ముక్కలు కోసుకుంటున్నాను. ఇంకేంటండి, మీరేం చేస్తున్నారు? లైక్, షేర్, కామెంట్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? మా పాపని తీయమంటే అటు ఇటు ఊపుతుంది కెమెరా, తను కూడా. లేదని చెప్పేసి మా వారిని పిలిచాను. అవి జారిపోతున్నాయి నాకైతే. నేను మరీ పెద్ద పెద్దగా ఏం కట్ చేసుకోవట్లేదు, కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటున్నా, పిల్లలు కొంచెం తినడానికి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఓకే, ఆనియన్స్ కలుపుకుందాం మళ్ళీ ఒకసారి. ఓకే అండి, ఆనియన్స్ చూడండి మగ్గిపోతున్నాయి. నేను పసుపు అయితే ఆయిల్లోనే వేసేస్తానండి, మళ్ళీ విడిగా వేసేయను. పోపు గింజలు వేసేటప్పుడే పసుపు కూడా వేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాల పొడి చాలా కొంచెం ఉందండి, కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ తిక్కుగా వస్తుంది. అలాగే గరం మసాలా వేసుకున్నాను. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసుకోవచ్చు. కారం వేస్తున్నాను. కారం మేము కొంచెం స్పైసీగానే తింటామండి, మా పిల్లలకు కూడా అలవాటే స్పైసీ. ఓకే, ముక్కలు వేసేసుకుంటున్నాను అండి. చాలామంది వాటర్ పోసి వాటర్ మరిగేటప్పుడు ముక్కలు వేస్తారు. నేనంటే కొంచెం ముక్కలు ముందుగానే వేస్తాను, ఉప్పు కారం కొంచెం పట్టుకుంటాయి కదా, అందుకని చెప్పేసి కొంచెం ముక్కలు వేసి ఒక 2-3 మినిట్స్ మగ్గనిస్తే ఆ ఉప్పు కారం అనేది, ఆ స్పైసెస్ అన్నీ ముక్కలకు పడతాయండి. ఆ మసాలా ఇందాక దాకా ఉప్పు వేసుకోవడం మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేశాను ఉప్పు. మేము ఎక్కువ పులుసుల్లోకి మోస్ట్లీ మిక్సీ పట్టే వాటికి అంతా కల్లుప్పే వాడతాం. ఓన్లీ ఫ్రై కర్రీస్లోకే మెత్తటి ఉప్పు వేస్తానండి. ఓకే అండి, మగ్గిపోయినాయి ఇవి కూడా. చింతపండు పిసికి పోసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఏం పిండుకోకండి అండి, మళ్ళీ పులుపు ఎక్కువైంది అనుకోండి చాలా కష్టమవుతుంది, అందుకని చూసి పోసుకోండి. వాటర్ పోసుకుంటున్నాను ముక్కలను మునిగిందాక. ముందు ఉడకబెట్టేటప్పుడు మరీ మెత్తగా ఉడకబెట్టుకోకండి అండి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వాటర్లో కూడా అవి మరి మరుగుతాయి కదా, ఉడుకుతాయి ముక్కలు, అందుకని ముందు ఉడకబెట్టుకునేటప్పుడు మరీ మెత్తగా ఏం ఉడకబెట్టుకోకండి. కొంచెం బెల్లం వేసుకున్నానండి, ఎందుకంటే ఆ పులుపు అంతా సెట్ అవ్వటానికి కొంచెమే, చూసారు కదా అంత కొంచెం వేసుకున్నాను. ఓకే అండి, కర్రీ అయిపోవస్తుంది. నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. నా దగ్గర ధనియాల పొడి కొంచెం, అది కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేశానండి, ఎందుకంటే ఆ జిగట వల్ల ఇంకా దగ్గరకు అవుతుంది, జిగురు ఉంటుంది కదా చామగడ్డలు. అంతే అండి, చూసారా కర్రీ చాలా బాగుంది కదా, చూడటానికి టేస్ట్ కూడా బాగుందండి. కొంచెం నిజంగా నేను అన్నట్టే కొంచెం స్పైసీ ఎక్కువైంది. మళ్ళీ తర్వాత కొంచెం